ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. కానీ రామ్ కుమార్ రెడ్డి గారు వైసీపీ కంటే కూడా ముందుగా మీరు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు. కానీ మధ్యలోనే ఎట్లా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత అని మధ్యలోనే మీరు మిడిల్ డ్రాప్ అయ్యారు. పోటీ కూడా ఏదో నామమాత్రంగా చేశారంటారు, నిజమే అంటారా? అప్పట్లో డీటెయిల్గా చెప్పాలి. నాకు ఇప్పుడు ఇష్టం లేని ఇది లాస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అయితే చెప్తా. స్వశక్తితో పైకి వచ్చాను నేనన్నా మొదలుపెట్టి, కానీ గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న. అంటే గుర్తింపు ఆయన ఇచ్చారు. అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక స్కూల్ టీచర్ని ఇచ్చి రాజకీయంలో ఎంటర్ అయ్యి సీట్లు 10 మందికి ఇచ్చే స్థాయికి కానీ, ఢిల్లీ నుంచి గల్లీకి కానీ అక్కడ ఎదిగారంటే ఒక గుర్తింపు వచ్చింది. ఇందిరాగాంధీ గుర్తించారు, తర్వాత రాజీవ్ గాంధీ గుర్తించారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పార్టీ గుర్తించినప్పుడు ఆ పార్టీలో 2009లో ఆయన రాజ్యసభకి ఇచ్చారు. 2014లో కూడా రాజ్యసభగా కంటిన్యూ అవుతున్నారు. ఒక ఇంట్లో ఒకరు ఒక పార్టీ, ఇంకొకరు ఒక పార్టీ అనేది మేము నమ్మం. అందరూ కలిసికట్టుగా ఉండాలా, ప్రజలకు సేవ చేయాలి. ఆయన రాజ్యసభ ఇంకా ఉన్నారు కాబట్టి మంత్రులుగా ఉన్నాళ్ళు మనం ఓడిపోతామని తెలిసి పక్కకు తొలిగారు. పదవులు అనుభవించి ఇంట్లో కూర్చున్నారు. మాకు కూడా తెలియక కాదు, ఓడిపోతామని తెలిసినా కానీ పార్టీ కోసం ఓడిపోతారని తెలిసినా ఫ్యామిలీ తరఫున ఉండాలి అనే ఒక నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. మీకు తెలుసో లేదో, కోర్టు ఆర్డర్ వల్ల మున్సిపల్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ 3 వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్ ముందర 3 కూడా నేనొక్కడినే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ మందిని అభ్యర్థులను పెట్టగలిగిన. అంత దీనస్థితికి పడిపోయిందా కాంగ్రెస్ పార్టీ? అభ్యర్థులను కూడా పెట్టలేనటువంటి పరిస్థితికి వచ్చేసిందా? లేదు, నేను పెట్టానని నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అభ్యర్థులు పెట్టగలిగారు. నేను పెట్టానన్నా. నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇది అక్కడి నుంచి రూపాంతరం చెందింది. అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మా అధినేత కూడా అక్కడి నుంచి వచ్చినారులే. ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే ఆ నిబద్ధత కోసం. అది కొంచెం అది ఆ విలువలు అంటారా, అది ఏమని అనుకోండి. రెండో ప్రశ్న, దానిలో చివరిది మీరు మిడిల్ డ్రాప్ అన్నారు. ఇది ప్రస్తుతం మా ప్రత్యర్థి వాడుతూ ఉంటాడు. మీ ప్రత్యర్థి, ఆ విషయానికి వద్దాం. మీ ప్రత్యర్థి ఎవరు అసలు? మీకు ఆపోజిట్లో ఇప్పుడు ఎవరు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు? ముందరుండేది అనౌన్స్ చేసినట్టు ప్రజలకు కనబడేది సాయి లక్ష్మీప్రియ అని, గురుగొండల రామకృష్ణ ఎక్స్-ఎమ్మెల్యే గారి కూతురు, కొండేపాటి గంగాప్రసాద్ గారి కోడలు. కానీ ఎందుకో మీ కనబడే కనిపించే ముఖం కనబడినది తెర వెనక నుంచి రాజకీయాలు చేసేది వెంకటగిరిలో ఇప్పటికీ ఆనం రామనారాయణ రెడ్డి. అంటే షాడో క్యాండిడేట్ ఆయన, ఒక రకంగా క్యాండిడేట్ కాదు, ఆయనకి ఆల్రెడీ ఒక నియోజకవర్గం ఇచ్చి ఆత్మకూరులో పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ఓడిపోతానని ఆయనకి చాలా గట్టి నమ్మకం ఉంది. ఇక్కడైతే గెలుస్తారని నమ్మకం వదిలేసుకొని వెళ్ళిపోవటం కూడా జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఎందుకు వచ్చారంటే దానికి రకరకాల కారణాలు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆత్మకూరు కంటే కూడా వెంకటగిరిలో అందులో మీ మీద పోటీ చేస్తే ఆనో రామనారాయణ రెడ్డి చాలా ఈజీగా గెలిచేస్తాడు, అందుకే పట్టుపట్టి మరి చివరి నిమిషం వరకు వెంకటగిరిలోనే పోటీ చేయాలని ప్రయత్నించాడు అని అంటారు. మరి ఎందుకు రాలేదు? వస్తే తట్టుకోగలరా మీరు? మేము మా వాళ్ళు గజమాలతో స్వాగతం పలకాలని నేను ఆర్డర్ అన్నారు. మీరు రణరంగం అనండి, ఏదో అన్నారు మరి, రణరంగము, ఎన్నికల రణరంగం అది ఇదని. మీరు రణరంగం కాదు, ఇది ఒక ఫుట్బాల్ గేమ్ లాగా ఆడాలనుకుంటున్నారట. అంటే ఆనం గ్యాంగ్ వస్తే ఫుట్బాల్ ఎలా ఆడాలో చూపిస్తాననేది కూడా అంటున్నారు కదా. మీరు ఫుట్బాల్ ప్లేయరా? మీరు ఫుట్బాల్ ప్లేయర్ని. ఓకే, అందుకే గోల్ ఈజీగా ఎలా కొట్టచ్చు మీకు బాగా తెలుసునంట. మనకు తెలిసిన భాషలో మనం మాట్లాడతాం. ఓకే, అది సందర్భోచితంగా వచ్చిన ఇది. గోల్ కీపర్ చాలా స్ట్రాంగ్ కదా కొడతారా? గోల్ కీపర్ది కాదు. ఇక్కడ ఒక సందర్భంలో ఆత్మకూరులో సభ జరిగినప్పుడు నేను ఫుట్బాల్ ప్లేయర్ని కాబట్టి నేను ఒక గేమ్కి పోల్చినప్పుడు ఫుట్బాలే వస్తుంది మాటల్లో. క్రికెట్ ప్లేయర్ క్రికెట్ గురించి కొట్టానంటే సిక్సర్ కొడతాను. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి అనేవారు కదా, సిక్సరే కొడతాను. ఆయన క్రికెట్ ప్లేయర్ కాబట్టి, నేను ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి అక్కడ తంతే బాల్ ఇక్కడ పడింది, కానీ ఇక్కడి నుంచి సంతపేట పోవాలంటున్నారు. ఆ టైంలో రూరల్ నుంచి కంటెస్ట్ చేయాలని, అంటే అక్కడ డేరా ఎత్తేసి అక్కడి నుంచి పోవాలంటే అసలు ఆ ఫుట్బాల్ భాషలో ఫుట్బాల్ చేతులతో ఆడరు, కాళ్ళతో ఆడరు. వాలీబాల్ అయితే కొట్టామంటారు, హాకీ అయితే స్టిక్తో కర్రతో కొడతామంటారు, ఫుట్బాల్ అంటే కాళ్ళతో కొట్టాలి. అది తప్పుగా అర్థం చేసుకున్నారు.
అది కాలుతో తంతే అక్కడ పోయి పడ్డారు అన్నట్టుగా వెళ్ళిందంట. అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈయన ఎందుకు అన్నాడు ఫుట్బాల్ ఆటగాడు కాదు కదా అంటే రికార్డ్స్ ఉంటాయి. మీరు పోల్చడంలో తప్పు లేదు కానీ వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పు అర్థం ఉంది. చేసుకున్న వాళ్ళకి తెలియదు నేను ఫుట్బాల్ ప్లేయర్ అని. నాకు ఒక రికార్డ్ కూడా ఉంది స్కూల్లో. మీరు ఐ హావ్ నాట్ లాస్ట్ ఎ గేమ్. ఒక్క గేమ్ కూడా నేను కెప్టెన్ గా కూడా ఉన్నాను. ఓకే ఫుట్బాల్ నా కెప్టెన్సీలో స్కూల్లో ఇప్పటికీ రికార్డ్. నేను ఒక గేమ్ కూడా ఓడిపోలే. కెప్టెన్ మీరు కెప్టెన్ గా ఉన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.